అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో కోడిగుడ్డు పుట్టు లేక ఎగ్ బుజ్జి ఎలా సింపుల్గా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా కూడా అవుతుంది, రైస్ రోటీలోకి బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడెక్కినాక మీడియం మంటలో పెట్టుకోండి. ఇందులో 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని 4 పచ్చిమిర్చి, 4 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని సరిపడా సాల్ట్ వేసి ఒక్కసారి కలుపుకుని మూత పెట్టి ఉల్లిపాయ మగ్గించుకోండి. ఈ విధంగా ఉల్లిపాయ సగం వేగినాక ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసి మళ్ళీ కలిపి మూత పెట్టి ఉల్లిపాయ పూర్తిగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. ఈ విధంగా పూర్తిగా వేగినాక ఇందులో 1 స్పూన్ కారం వేయాలండి. అది మిస్ అయ్యింది క్లిప్పింగు. ఒకసారి కారం వేసి కలిపినాక 4 ఎగ్స్ పగలగొట్టి వేసుకుని ఇప్పుడు సిమ్లో పెట్టండి. మూత పెట్టి ఉడికించండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలపండి. మళ్ళీ మూత పెట్టండి. మధ్య మధ్యలో మూత తీసి పొడి పొడిగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పి కలుపుతూ ఉంటే ఇలా రెడీ అవుతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ తప్పకుండా చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.